వెల్కమ్ టు కేకే స్టడీ సెంటర్. ఈరోజు మనము ట్రిగ్నామెంటరీ పార్ట్ 3 అంటే క్లాస్ 3లో మనము ఇప్పుడు చూద్దాము. క్లాస్ 3లో మనము ఇంకొక టాపిక్ని తీసుకురావడం జరిగింది ట్రిగ్నామెంటరీ పైన. అది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ట్రిగ్నామెంటరీ అంటేనే ముఖ్యంగా మనకు రావాల్సింది సైను, ట్యాను, కాసు, అవన్నీ మనము దానికి యాంగిల్స్ ఏ విధంగా కనుక్కోవాలనేది చూసాము. తర్వాత మనకు ముఖ్యంగా ట్రిగ్నామెంటరీ అంటేనే గుర్తు వచ్చేది ఒక ముఖ్యమైన టాపిక్ ఏమంటే మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు గుర్తొచ్చేది ఏమంటే మనకు లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం అంటే దాని మీనింగ్ ఏమంటే ఇక్కడ 90 degrees ఉంటుంది. లంబకోణ త్రిభుజం అంటే మనకు 3 భుజాలు ఉంటాయి, అందులో ఒక కోణం అనేది మనకు 90 degrees ఉంటుంది. ఇక్కడ టీటా అనేది ఉండబోతుంది. టీటా అంటే మనకు ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, మనకు ఏదైనా ఒక త్రిభుజం తీసుకుంటే మనకు 180 degrees అనేది ఉండడం జరుగుతుంది. 180 degrees అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ 90 degrees ఆల్రెడీ ఉంది మనకు లంబకోణ త్రిభుజం అంటే. తర్వాత ఇక్కడ టీటా అనేది ఉండడం జరుగుతుంది. టీటాకి ఆపోజిట్లో మనకి ఏముంటుంది అంటే ఇది 90 వెళ్ళిపోతే ఇక్కడ ఇవి రెండు ప్లస్ చేస్తే 90 రావాలి. అంటే మనకు 90 మైనస్ టీటా అనేది ఇది ఉండబోతుంది. 90 మైనస్ టీటా, ఈ కోణం అనేది 90 మైనస్ టీటా అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఇది టీటా కదా, టీటాకి ఆపోజిట్ తీసుకోండి. టీటాకి ఆపోజిట్ తీసుకుంటే మనకి ఏముంటుంది, ఇక్కడ ఒక బార్ ఉంది. దీనిని ఏమంటామంటే మనము ఎదుటి భుజము అంటాము. ఎదుటి భుజము అంటాము. ఇంగ్లీష్లో అయితే పర్పెండికులర్ అంటారు. టీటాకి ఆపోజిట్గా ఉన్నదానిని మనం ఏమంటామంటే పర్పెండికులర్ అంటారు. టీటా లేకుండా ఇంకొక ఆపోజిట్ ఉంటుంది కదా, దానిని ఏమంటామంటే మనము బేస్ అంటాము. టీటాకి ఎదురుగా ఉన్నదానిని మనము పర్పెండికులర్ అంటాము. టీటాకు ఆపోజిట్ ఉన్న యాంగిల్ స్ట్రైట్గా తీసుకుంటే దానిని బేస్ అంటాము. మిగిలినది మనకు ఇంకేముంటుంది, కర్ణం. కర్ణం అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే హైపోటెన్యూస్ అంటాము, కర్ణం అంటాము. సో ఇది మనకు తెలియాలి. సో ఇది తెలిస్తే మనకు టోటల్ ట్రిగ్నామెంటరీ ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మనకు 90 degrees, ఇందులో ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees. ఇక్కడ నేను 3 లంబకోణ త్రిభుజాలను తీసుకోవడం జరిగింది. 3 లంబకోణ త్రిభుజాలు తీసుకోవడం జరిగింది. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చెప్పినది ఇప్పుడు ఏమంటే మీకు కొద్దిగా లాజిక్ అనేది రావాల్సి ఉంటుంది. అదేమనేది ఇప్పుడు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, లంబకోణ త్రిభుజంలో మనకు 3 భుజాలు ఉంటాయి. ఎదుటి భుజము, ఆసన్న భుజము మరియు కర్ణము. ఇంగ్లీష్లో నేర్చుకోండి, పర్పెండికులర్, బేస్, హైపోటెన్యూస్. పర్పెండికులర్ అనేది మనకు ఎక్కడ రావడం జరిగింది, పర్పెండికులర్ మనకు టీటాకు ఎదురుగా ఉన్న సాట మనకు పర్పెండికులర్ రావడం జరిగింది. టీటా ఆనుకొని ఉన్న దానిని మనం బేస్ అని చెప్పడం జరిగింది. సో మిగిలిన దానిని మనం కర్ణం, హైపోటెన్యూస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్, టీటా అనేది ఇక్కడ పెట్టాను. నేను టీటా అనేది ఇక్కడ పెడితే ఈ 3ని ఏ విధంగా డివైడ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన ప్రాసెస్ ఒకటి, టీటాకి ఎదురుగా ఉన్న దానిని మనం ఏమంటామంటే ఇక్కడ పర్పెండికులర్ అంటాము. సో మనకు ఈ డయాగ్రామ్లో పర్పెండికులర్ ఇక్కడ వచ్చేసింది. బేస్ అంటే ఇదే కదా, టీటాకు 90 degrees ఉంది కదా, అంటే మనకు టీటాకి ఎదురుగా ఒకటి వచ్చేసింది, 90 degrees ఒకటి వచ్చేసింది. మిగిలిన భుజం ఇక్కడే కదా మనకు కోణం ఉంటుంది. ఈ కోణంకు ఎదురుగా ఉన్నదాన్ని మనం ఏమంటామంటే బేస్ అంటాము. సో ఇది పర్పెండికులర్, ఇది బేస్, మిగిలినది మనకు హైపోటెన్యూస్. సో ఈ విధంగా మనము చెప్తాము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను టీటా అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. టీటా ఇక్కడ పెడతాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనిని మీరు బేసు, హైపోటెన్యూస్, నెక్స్ట్ పర్పెండికులర్ ఏ విధంగా ఉంటాయనేది
ఒక్కసారి అజంప్షన్ చేసుకోండి. సో ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని రాయండి, చాలా ఇంపార్టెంట్. మనకు ట్రిగ్నామెంటరీ అంటే భయం ఎందుకు వస్తుందంటే ఇవి తెలియకనే వస్తుంటుంది. ఇవి తెలియక, ఎందుకంటే ప్రతిసారి మనకి ఏ ప్రాబ్లం చూసినా ఈ విధంగానే మనం అనుకుంటాము, ఏ టాపిక్ చదివినా ఈ విధంగానే మనకు త్రికోణం అంటే మనకు లంబకోణ త్రిభుజం ఇవ్వడం జరుగుతుంది. లంబకోణ త్రిభుజం అంటే ఏ విధంగా ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. లంబకోణ త్రిభుజం అంటే ఇది కూడా లంబకోణ త్రిభుజం, ఇది మనకు 90 డిగ్రీస్ ఉంది, ఏ విధంగా అయినా ఇవ్వవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇచ్చిన మనకు ఇది 90 డిగ్రీలు ఉంది. సో ఇది 90 డిగ్రీలు ఉంది. మనకు లంబకోణ త్రిభుజం ఏ విధంగా అయినా ఇవ్వవచ్చు. మనకు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే త్రికోణమితి అంటే ట్రిగ్నామెంటరీలో ఇక్కడే అవుతుంది. సో మనము ఇక్కడ చెప్పినట్లు నేర్చుకున్నాం కదా, టీటాకి ఎదురుగా పర్పెండికులర్, సో ఆపోజిట్ సైడ్ బేస్, మనకు 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నదాన్ని హైపోటెన్స్ అంటాము. సో ఇక్కడ చూస్తే 90 డిగ్రీస్కు ఆపోజిట్ మనకు హైపోటెనిస్ తీసుకున్న, టీటాకి ఆపోజిట్ నేను ఏమి తీసుకున్నాను, పర్పెండికులర్ తీసుకున్నాను, మిగిలినది బేస్ తీసుకున్నాను. సో ఆ విధంగా ఇక్కడ చూడండి, నేను ఇక్కడ టీటా తీసుకున్నాను అంటే మీరు ఈజీగా డివైడ్ చేయొచ్చు. 90 డిగ్రీస్కి ఆపోజిట్ హైపోటెనిస్, టీటాకి ఆపోజిట్ మనకి ఏమొస్తుంది, టీటాకి ఆపోజిట్ పర్పెండికులర్ వస్తుంది, మనకి మిగిలినది బేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది 90 డిగ్రీస్ కదా, 90 డిగ్రీస్కి ఆపోజిట్ మనకు హైపోటెనిస్, ఈజీగా రాసేసేయండి. టీటా ఎక్కడ తీసుకున్నానంటే ఇక్కడ మనకి పర్పెండికులర్, మిగిలినది బేస్. ఇది 90 డిగ్రీస్ కాబట్టి దీనికి ఆపోజిట్ మనకు హైపోటెనిస్ తీసుకోండి. టీటా ఇక్కడ రాశాను కాబట్టి దీనికి ఆపోజిట్ పర్పెండికులర్ రాసుకోండి, ఇక్కడ బేస్ రాసుకోండి. సో ఈ విధంగా మనము ఏ లంబకోణ త్రిభుజం ఇచ్చిన బేసు పర్పెండికులర్ హైపోటెనిస్ను డివైడ్ చేయడం రావాల్సి ఉంటుంది. అది వస్తే మనకు ట్రిగ్నామెంటరీ అనేది చాలా ఈజీగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పటిదాకా నేను చెప్పినది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకు ఇంకొకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది పైథాగరస్ సిద్ధాంతం అంటే థీరమ్ ఆఫ్ పైథాగరస్ అంటే పైథాగరస్ సిద్ధాంతం. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఒక లంబకోణ త్రిభుజం ఈ విధంగా తీసుకుంటే ఇది మనం ఏమన్నాము, ఇక టీటా అంటే ఇక 90 డిగ్రీస్ ఉంటే ఇది పర్పెండికులర్, ఇది బేస్, ఇది హైపోటెనిస్ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇది హైపోటెనిస్ అనేది ఈ రెండు దానికన్నా ఖచ్చితంగా పెద్దగా ఉంటుందని చెప్తుంది. దీనిని ఎలా కనుక్కోవాలంటే h² అంటే హైపోటెనిస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ p² ప్లస్ b² అంటే హైపోటెనిస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ p² అంటే పర్పెండికులర్ స్క్వేర్ ప్లస్ b² అంటే బేస్ స్క్వేర్ చేస్తే దీనిని మనము పైథాగరస్ సిద్ధాంతం అంటాము. సో మనకు హైపోటెనిస్ రావాలంటే ఏం చేస్తాము, p² ప్లస్ b², ఇక్కడ స్క్వేర్ ఎదురుకి వెళ్తే మనకు రూట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక ముఖ్యమైన కాన్సెప్ట్, ఇది మీకు తెలియాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడి వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ చూడండి, మనము ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒకసారి రివిజన్ చేసుకోండి పాస్ చేసి. నెక్స్ట్ నేను ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి చెప్పబోతున్నాను. అదేమంటే మనకు సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా. సైను, కాసు, ట్యాన్ అనేది రాయడం జరిగింది. దీనిని మనము లంబకోణ త్రిభుజంలో ఏ విధంగా రాయాలి, అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను కావాలంటే ఇక్కడ వేస్తున్నాను లంబకోణ త్రిభుజం, ఇక్కడ వేస్తున్నాను. ఇది టీటా అనుకుంటే ఇది పర్పెండికులర్, ఇది బేస్, ఇది హైపోటెనిస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సైన్ టీటా అంటే ఏ విధంగా రాస్తానంటే, సైన్ టీటా అంటే పర్పెండికులర్ బై హైపోటెనిస్ అంటాను. పర్పెండికులర్ బై హైపోటెనిస్ అంటే సైన్ టీటా. కాస్ టీటా అంటే బేస్ బై హైపోటెనిస్. నెక్స్ట్ ట్యాన్ టీటా అంటే మనకు పర్పెండికులర్ బై బేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాము,
పర్పెండిక్యులర్ ఎక్కడ ఉంటుంది, లంబకోణ త్రిభుజంలో పర్పెండిక్యులర్ ఏ విధంగా ఉంటుంది, బేస్ ఎక్కడ ఉంటుంది, హైపోటెన్యూస్ ఎక్కడ ఉంటుంది. నెక్స్ట్ పైథాగరస్ సిద్ధాంతం నేర్చుకున్నాము. నెక్స్ట్ సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా ఏ విధంగా డివైడ్ చేశారని నేర్చుకున్నాము. సో దీనిని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే సైన్ కాస్ ట్యాన్ అని రాసుకోండి. సైన్ కాస్ ట్యాన్ రాసుకున్న తర్వాత పీబీపీ బై హెచ్హెచ్బి అని గుర్తుపెట్టుకోండి. పీబీపీ బై హెచ్హెచ్బి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో సైన్ టీటా అంటే పీ బై హెచ్, కాస్ టీటా అంటే బి బై హెచ్, ట్యాన్ టీటా అంటే పీ బై బి. అంటే పి అంటే పర్పెండిక్యులర్, హెచ్ అంటే హైపోటెన్యూస్, బి అంటే బేస్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సైన్ అంటేనే మనకు పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్, కాస్ టీటా అంటే బేస్ బై హైపోటెన్యూస్, ట్యాన్ టీటా అంటే పీ బై అంటే పర్పెండిక్యులర్ బై బేస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వన్స్ ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత మనకు ట్రిగ్నామెంట్రీలో సైను కాసు ట్యాను మాత్రమే కాదు, ఇంకా మనకి ఏముంటాయి, ఇంకా మనకు సీకెంట్ టీటా, కొసికెంట్ టీటా, ఇంకా కాట్ టీటా కూడా ఉంటాయి కదా. సో దానికి కూడా ఖచ్చితంగా ఈ విధంగా రాయాల్సి ఉంటుందా లేదా మనకు? సో ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమంటే చూడండి ఫ్రెండ్స్, వన్స్ సైన్ కాస్ ట్యాన్ గుర్తుపెట్టుకుంటే మనకు సైన్కి ఆపోజిట్ ఏముంటుంది, కొసికెన్ అనేది ఉండడం జరుగుతుంది. కాస్కి ఆపోజిట్ సీకెన్ అనేది ఉండడం జరుగుతుంది. ట్యాన్కి ఆపోజిట్ కాట్ అనేది ఉండడం జరుగుతుంది. సో మీరేం లేదు ఫ్రెండ్స్, సైన్ అంటే మనకు సైన్ టీటా అంటే పీ బై హెచ్ గుర్తుపెట్టుకోండి. కాస్ టీటా అంటే బి బై హెచ్, ట్యాన్ టీటా అంటే పీ బై బి అంటే పర్పెండిక్యులర్ బై బేస్ గుర్తుపెట్టుకున్న తర్వాత సపోజ్ సీకెంట్ టీటా అడిగినాడు అనుకో. సీకెంట్ టీటా మనకి ఎక్కడ వచ్చేది, కాస్కి ఆపోజిట్ సీకెనే కదా మనకు. కాస్కి ఆపోజిట్ సీకెన్ అంటే హెచ్ బై బి అని చెప్పండి. సో కాస్ టీటా అంటే మనకు బి బై హెచ్, సీకెంట్ టీటా అంటే హెచ్ బై బి, అంతే సింపుల్. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ట్యాన్ టీటా అంటే మనకు పీ బై బీనే కదా. సో కాట్ టీటా అంటే మనకి ఏమొస్తుంది, కాట్ టీటా అంటే బి బై పి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇంకేముంది, ఇంకా సైన్ టీటా అంటే మనకు పీ బై హెచ్. నెక్స్ట్ సైన్కి ఆపోజిట్ కొసికెన్ కాబట్టి హెచ్ బై పి గుర్తుపెట్టుకుంటే ఈ విధంగా ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ ట్రిక్ ఎస్సిటి రాసుకోండి. మన సైన్ కాస్ అనే మనం ఎక్కువగా వినింటాం కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుంటుంది. సో దీనిని పీబీపీ బై హెచ్హెచ్బి అని గుర్తుపెట్టుకోండి చాలు. ఇదంతా డిలీట్ చేసేసేయండి మైండ్లోంచి. జస్ట్ దీనిని మాత్రమే గుర్తుపెట్టుకోండి. సైన్ అంటేనే పీ బై హెచ్, కాస్ అంటేనే బి బై హెచ్, ట్యాన్ అంటేనే పీ బై పి. నెక్స్ట్ కొసికెన్ అంటేనే ఎస్ ప్లేస్లో కొసికెన్ ఉంటుంది కదా, హెచ్ బై పి. నెక్స్ట్ కాట్ అంటేనే ట్యాన్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి బి బై పి అని చెప్పండి. అదే సికెన్ అంటే కాస్ ప్లేస్లో ఉంటుంది కదా, హెచ్ బై బి అని చెప్పండి. సో సరిపోతుంది మన ఆన్సర్, అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడి వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇదే మోడల్ ఏ విధంగా అడిగారు అనేది. ఇక్కడ చూడండి, tan θ = 5/12 అయితే tan θ = 5/12 అయితే మనకు sin θ ఎంత, cos θ ఎంత, cot θ ఎంత, cosecant θ ఎంత, secant θ ఎంత అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, మొదటగా మనము దీనిని మీకు అర్థం కావాలని ఇవన్నీ రాస్తున్నాను, లేదంటే డైరెక్ట్గా వేసేయచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొదటగా నేను ఒక లంబకోణ త్రిభుజం అనేది వేసాను. ఇక్కడ 90 అనేది తీసుకున్నాను. 90కి ఆపోజిట్లో మనకి ఏముంటుందని చెప్పిన హైపోటెన్యూస్ ఉంటుంది. ఇక్కడ టీటా తీసుకుంటే టీటాకి ఆపోజిట్లో మనకి ఏముంటుంది, ఇక్కడ పర్పెండిక్యులర్, ఇక్కడ బేసు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనము
తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు షార్ట్కట్ ఏమని చెప్పాను, సైను కాసు ట్యాన్ ఈజ్ ఈక్వల్ PBP/HHB అని చెప్పానా లేదా నేను. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకు, ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ 5/12 5/12 అని ఇచ్చాడా. ఈ 5/12 అంటే మనకు ట్యాన్ టీటా అంటే ఏమి, ఇక్కడ P/Pనే కదా. సో B/B అంటే P అంటే 5, B అంటే 12. P అంటే మనకి ఎంత, P అంటే ఇక్కడ 5 అని కదా అర్థం. మనకు 12 బేస్ దగ్గర ఉంది కదా, ఇక్కడ 12 అంటే మనకి హైపోటెన్యూస్ కనుక్కోవాలి కదా ఖచ్చితంగా. సో కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, H² ఈజ్ ఈక్వల్ P² + B² అని చెప్పడం జరిగింది. P అంటే 5² + 12² ఈజ్ ఈక్వల్ 5² అంటే మనకు 25, 12² అంటే మనకు 144, ప్లస్ చేస్తే మనకు 1 2 + 4 6 5 + 4 9, ఇక్కడ H². సో H ఈజ్ ఈక్వల్ √169 ఈజ్ ఈక్వల్ మనకి ఎంత రావడం జరుగుతుంది, 13 రావడం జరుగుతుంది. హైపోటెన్యూస్ మనం ఎంత కనుక్కున్నాం, 13. సో హైపోటెన్యూస్ అనేది 13. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను దీనిని ఈ విధంగా అయినా కూడా రాసుకుంటా. దీనిని ఇక్కడ రాస్తున్నాను, P అంటే మనకి ఎంత, P అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, P అంటే మనకి ఎంత 5, B అంటే ఎంత మనకు 12, H అంటే ఎంత 13 H అంటే మనకు ఎంత 13, ఇక్కడ కూడా H అంటే 13, ఇక్కడ B అన్నాడు, B అంటే ఎంత మనకు 12. ఇది రాసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ దాకా రాసుకున్న తర్వాత ఇక్కడ ఏమన్నాడు మనకు, సైన్ టీటా అన్నాడు. సైన్ అంటే ఏమనుకు P/H అంటే 5/13 కదా. సో సైన్ టీటా అంటే మనకు ఎంత అంటే 5/13. సైన్ టీటా అంటే 5/13. నెక్స్ట్ మనకు ఏమడిగాడు, కాస్ టీటా. కాస్ టీటా అంటే ఏమి, B/H. B/H అంటే ఏంది, ఇక్కడ 12/13 కదా చూడండి. లేదంటే ఇక్కడ చూడండి, B అంటే 12, H అంటే 13. B అంటే 12, H అంటే 13 అంటే రాసుకోండి, అంటే 12/13 రాసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఏమడిగాడు, కాట్ టీటా అడిగాడు. కాట్ టీటా అంటే మనకి ఎక్కడ వస్తుంది, ట్యాన్. ట్యాన్కి ఆపోజిట్ ఏదో కాట్ అంటే P/, ఉన్న కాస్త ఏమవుతుంది, B/P అంటే 12/13 అవుతుంది. 12/13, ఇక్కడ 13/12 ఉంది కదా, ఇది ఏమవుతుంది 12/13 అంటే రివర్స్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏమడిగాడు, కొసికెన్ టీటా. కొసికెన్ అంటే మనకు సైన్కి ఆపోజిటే కదా. సైన్కి ఆపోజిట్ అంటే ఇక్కడ P/H ఉంది అనేది మనకి ఏమవుతుంది, H/P అవుతుంది. H/P అంటే 13/5 అవుతుంది కదా. సో ఇక్కడ 13/5 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు సీకెన్ టీటా అడిగాడు. సీకెన్ టీటా అంటే కాస్కు ఆపోజిటే కదా. సో సీకెన్ అంటే కాస్కు ఆపోజిట్ అంటే కాస్ అంటే B/H, సీకెన్ అంటే H/B. H/B అంటే 13/12, 13/12. సో ఈ విధంగా మనము ఈజీగా కనుక్కొనవచ్చు. మీకు అర్థం కావాలి కాబట్టి ఈ విధంగా అన్నీ చేశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఈ స్టెప్ వేసేసుకోవచ్చు. అంటే మనకి హైపోటెన్యూస్ 12² + 5² 25 అంటే 2 ప్లస్ చేసి రూట్ చేసి వచ్చేది మన ఆన్సర్. సో ఇవంతా రాయాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కావాలి కాబట్టి ఇవన్నీ చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ని చూద్దాం మనము. ఇక్కడ రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ అనేది ఇప్పుడు రాస్తున్నాను. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ 3/5 అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇచ్చిన తర్వాత మనకు ఏం కనుక్కోమన్నాడంటే, ఇక్కడ చూడండి ఏం కనుక్కోమన్నాడంటే ఇక్కడ రాస్తున్నాను 5 cos θ ప్లస్ 3 cot θ ని కనుక్కోవాలి అని మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు, sin θ 3/5 అయితే మనకు 5 cos θ ప్లస్ 3 cot θ కనుక్కోమని క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇటువంటి మోడల్స్ని మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతున్నాయి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్ ఒకసారి గుర్తు చేసుకోండి. సైన్ కాస్ ట్యాన్ అంటేనే మనం ఏం రాసుకోవాలంటే PBP
హెచ్ అని రాసేసుకోండి. సింపుల్. సైన్ అంటే p/h కాబట్టి డయాగ్రామ్ రాసుకోండి. ఇది టీటా అనుకోండి, ఇది 90 అనుకోండి. టీటాకి ఆపోజిట్ మనకి ఏముంటుంది? టీటాకి ఆపోజిట్ పర్పెండికులర్ కదా, పర్పెండికులర్ ప్లేస్లోనే కదా p/h అంటే ఇదే కదా మనకు. p అంటే మనకు 3, h అంటే 5 కదా మనకు. అంటే టీటాకి ఆపోజిట్ 3 ఉంటుంది, 90కి ఆపోజిట్ 5 ఉంటుంది. ఇది కనుక్కోవాలి కదా మనము. ఇక్కడ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలని చెప్పాను. సో హైపోటెనిస్ అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది? 5² ఇక్కడ x అనుకోండి. సారీ ఫ్రెండ్స్, 5² = 3² + x² కదా. ఇది పైథాగరస్ సిద్ధాంతంలో చెప్పడం జరిగింది కదా, ఈ విధంగా రాసుకోవాలి అని. సో ఇలా రాసుకున్న తర్వాత మనకి ఏమొస్తుంది? 5² అంటే 25 = 3² అంటే 9 + x². మనకు 25 - 9 = x². 25లోంచి 9 పోతే మనకు 16 = x². సో x √16, x = 4 అనేది రావడం జరిగింది. సో 4 అనేది రావడం జరిగింది. సో ఇక్కడి వరకు మీకు చేసేకి వస్తే మీ ఆన్సర్ వచ్చేసినట్లే. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తున్నాను, మీ ఆన్సర్ వచ్చేసినట్లే. ఎలా అనేది ఇప్పుడు చూడండి. మీకు అర్థం కావాలని నేను ఇంతసేపు చెప్తున్నాను, కానీ మనము చాలా తొందరగా వితిన్ సెకండ్స్లో మనం దీనిని ఆన్సర్గా చెప్పవచ్చు. సో మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలి కాబట్టి నేను కొద్దిగా క్లారిఫైగా నీట్గా మొదటి ప్రాబ్లం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, 5 అంటే 5 రాసుకోండి. కాస్ టీటా అంటే మనకి ఏముంది ఇక్కడ? b/h. మనకి ఇక్కడ b అంటే ఏది? b అంటే 4 కదా, h అంటే మనకి ఏమి? 5 కదా. అంటే 4/5 + 3 × కాట్ అంటే మనకి ఎక్కడ వస్తుంది? కాట్ అంటే tan θ దగ్గరే కదా వచ్చేది. tan θ అంటే p/b అని రావాలా, కానీ మన కాట్ అన్నాడు కాబట్టి b/p. అంటే b అంటే మనకి ఎంత? 4, p అంటే ఎంత మనకు? 3. సో ఈ విధంగా రాసుకోవాలి. సో 5 క్యాన్సల్, 3 క్యాన్సల్, 4 + 4 = 8. సో నా ఆన్సర్ అనేది 8. ఈ విధంగా మనము ఈజీగా చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. అది ఏ విధంగా ఇచ్చినాడంటే, ఇఫ్ 2 cot θ = 3 అయితే 2 cot θ = 3 అయితే మనకు ఏం కనుక్కోమన్నాడు? 2 cos θ - sin θ by 2 cos θ + sin θ ఇది కనుక్కోమన్నాడు. సో దీని ఆన్సర్ ఎంత అని కనుక్కోమన్నాడు. సో ఇక్కడ సింపుల్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కాట్ థీటాను మనము భిన్న రూపంలో రాసుకోండి. అంటే ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు? ఇక్కడ రాస్తున్నాను. ఇక ఏమి ఇచ్చాడు? 2 cot θ = 3. సో cot θ అంటే మనకు 3/2. cot θ అంటే 3/2. మనకు ఒకటే లాజిక్. అదేమిచ్చాడు మనకు? sin cos tan మనకి ఏమొస్తుంది? pbp/hb అనేది తెలుసు మనకు. కాట్ అనేది ఎక్కడ వస్తుంది? కాట్ అనేది ట్యాన్కి ఆపోజిట్ కాబట్టి b/p అంటే కింద ఉన్నది పైన, అంటే ఇది బేసు, ఇది మనకేమొస్తుంది? ఇది పర్పెండికులర్. b అంటే బేస్, p అంటే మనకు పర్పెండికులర్. నెక్స్ట్ ఇంకా ఏం కావాలో మనకు? h కావాలి. సో h కావాలంటే మనం సింపుల్ ఫ్రెండ్స్, మనం ఏం చెప్పాము? bp ఉన్నప్పుడు 3² అంటే 3² 2² అంటే 9 + 4 మనకు 13 రూట్ వస్తుంది. ఈ విధంగా మనము డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. అయితే మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ రాస్తున్నాను. అర్థం కావడానికి ఇంకోసారి చూడండి ఫ్రెండ్స్. ఇది టీటాకి ఆపోజిట్ పర్పెండికులర్, 90 degreesకి ఆపోజిట్ హైపోటెనిస్. ఇక్కడ బేస్ అనేది ఉండడం జరుగుతుంది. h² = p² + b². సో మనకు బేస్ ఎంత? బేస్ పర్పెండికులర్ ఎంత ఫ్రెండ్స్? 2 అంటే 2² అంటే 4. బేస్ ఎంత మనకు? బేస్ ఎంత అంటే 3 అంటే 3² అంటే 9 అంటే 9 + 4 అంటే మనకు 13. ఇక్కడ ఏముంది? h² ఉంది. సో h = √13. సో h = √13. ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసాయి కదా. మనకు ఏమేమి వచ్చాయి? ఇక్కడ
బేస్ అంటే ఎంత ఇక్కడ 3, పర్పెండిక్యులర్ అంటే 2, హైపోటెన్యూస్ అంటే √13. ఈ విధంగా మనము కనుక్కున్నాము. సో ఇక్కడ కనుక్కున్న తర్వాత మన ఆన్సర్ ఈజీగా వచ్చేసినట్లే. సో మన ఆన్సర్ ఈజీగా వచ్చేసినట్లే. ఇక్కడ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 2 ఈ క్వశ్చన్ని తీసుకుంటున్నాను. 2 కాస్ టీటా అంటే మనకి b/h కదా. ఇక్కడ చూడండి b/h. b అంటే మనకి ఎంత 3/h అంటే ఎంత మనకు h అంటే √13 మైనస్ సైన్ టీటా కదా. సైన్ టీటా అంటే మనకి ఏమి p/h. p అంటే ఎంత మనకు 2/h అంటే √13 బై నెక్స్ట్ మనకు 2 ఇంటూ కాస్ టీటా అంటే మనకి ఎంత. కాస్ టీటా అంటే అగైన్ 3/13 ప్లస్ సైన్ టీటా అంటే ఇక్కడే రాసాము 2/13 అనేది రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము సింప్లిఫికేషన్ చేయాలంటే ఏమొస్తుంది మనకు 3 6. ఇక్కడ మనకు 2 కింద ఏమున్నాయి సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు ఎల్సిఎం ఏమవుతుంది. సో ఎల్సిఎం అనేది √13 అవుతుంది. సో 3 6 మైనస్ 2 బై మనకి ఏమవుతుంది ఇక్కడ కింద సేమ్ ఉంది కాబట్టి 3 6 ప్లస్ 2/√13 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మనకు దీనిని ఏం చేస్తే 6 - 2 అంటే మనకు ఏమొస్తుంది 4/√13 డివైడెడ్ బై 6 + 2 అంటే 8/√13. √13 క్యాన్సల్ మనకు 4/8 మిగులుతుంది. 4 1 = 4 2 అంటే 1/2 మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఈజీగా చేయవచ్చు. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టెప్స్ అన్నీ వేసే అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు జస్ట్ ఇక్కడే మనకు ఆన్సర్ని చేసేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. జస్ట్ సింపుల్గా మనం ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఇదంతా చేయాల్సిన లేదు. మనకు 2 3 అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు కాట్ టీటా అంటే మనకి ఏమొస్తుంది. కాట్ టీటా అంటే b/p అంటే b అంటే మనకు 3, p అంటే 2. p వచ్చిన తర్వాత మనం h కనుక్కోవాలి కాబట్టి 3² అంటే 9, 2² అంటే 4 అంటే 2 ప్లస్ చేస్తే 13. సో రూట్ వేసుకుంటే సరిపోతుంది. h = 13 √13. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మనకు ఆన్సర్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్.